welcome to iRise online classes. This is Raviteja. Cleared banking and SSC exams in the year 2014 and presently working with Food Corporation of India. So let us start our session today. Calendar. Calendars పైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా వరకు క్వశ్చన్స్ వస్తాయి. ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కవర్ అవుతాయి, అన్నిట్లో వస్తాయి. అయితే క్యాలెండర్స్లో క్వశ్చన్స్ని ఫర్ అవర్ కన్వీనియన్స్ లెట్ us క్లాసిఫై యాజ్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్. ట్రెడిషనల్ క్వశ్చన్స్ ఉన్నాయి, మోడర్న్ క్వశ్చన్స్ ఉన్నాయి. జనరల్గా ఇప్పుడు మనం మోడర్న్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. సో ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు కూడా మోడర్న్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ట్రెడిషనల్ తెలియాలి, మోడర్న్ కూడా తెలియాలి. సరే, ఎట్లా ఉంటుందో చూద్దాం. క్యాలెండర్ అంటే ఏంటి? ఒక ఇయర్లో ఉండే డేట్స్ని మనకు చూపించేదాన్ని మనం క్యాలెండర్ అంటున్నాం. సో క్యాలెండర్లో రెగ్యులర్ ఆర్ ట్రెడిషనల్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? ఒక డేట్ ఇచ్చి డేని ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డైడ్ ఆన్ 2nd September 2009. వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్? ఆ రోజు ఏ వారం? లేదా ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ గాంధీజీ డైడ్ ఆన్ 30th January 1948. వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్? ఆ రోజు ఏ వారం అని అడిగితే మనం ఆ డేని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక మోడల్. ఇంకోటి, ప్రెసెంట్ డే టు ఫ్యూచర్ ఆర్ పాస్ట్ని అడగటం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ టుడే ఈజ్ సాటర్డే, ఈరోజు శనివారం అయితే వాట్ విల్ బి ద డే ఆఫ్టర్ 232 days? 232 రోజుల తర్వాత ఏ రోజు అంటే ఫ్యూచర్ గురించి అడుగుతున్నట్టు. లేదా ఈరోజు శనివారం అయితే 448 days క్రితం ఏ రోజు అయి ఉంటుంది, పాస్ట్ అడుగుతున్నట్టు. సో ప్రెసెంట్ డే టు ఫ్యూచర్ ఆర్ పాస్ట్ అడుగుతారు. ఇవి ట్రెడిషనల్ క్వశ్చన్స్. అయితే వీటిని సాల్వ్ చేయడంలో కూడా మనం చాలా ట్రిక్స్ ఉపయోగించాలి. ట్రిక్స్ అంటే బై హార్ట్ చేయడం కాదు. ఇదేమైనా హిస్టరీనా ఈ డేట్స్ అన్ని మనం బై హార్ట్ చేయడానికి? ఆర్ దీన్ని సాల్వ్ చేయడానికి అవసరమైన ట్రిక్స్ని కూడా బై హార్ట్ చేయాల్సిన పని లేదు. మనకు ఒకే ఒక విషయం తెలిస్తే మనం క్యాలెండర్లో ఏ క్వశ్చన్ అయినా 20 seconds లోపే చేయొచ్చు. అదేంటనే చూద్దాం. ఎనీవే, బిఫోర్ దట్ లెట్ us see the modern questions. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటేంటి? నార్మల్గా మనకేం తెలుసు? లీప్ ఇయర్ 4 yearsకి ఒకసారి వస్తుందని తెలుసు. లీప్ ఇయర్ 4 yearsకి ఒకసారి వస్తుందా? 400 yearsకి ఒకసారి కూడా వస్తుందా? లెట్ us see. మరి లీప్ ఇయర్ 4 yearsకి ఒకసారి వచ్చినట్లయితే వాట్ ఈస్ ద నెక్స్ట్ లీప్ ఇయర్ ఆఫ్ 2016? 2016కి నెక్స్ట్ లీప్ ఇయర్ ఏంటి అంటే ఆబ్వియస్గా +4 చేస్తాం. 16 + 4 20. సో 2020 ఈజ్ ద నెక్స్ట్ లీప్ ఆఫ్ 2016. మరి సేమ్ ఫాలో అయితే 2096కి నెక్స్ట్ లీప్ ఇయర్ ఏంటి అని అడిగితే +4 చేద్దాం. 96 + 4 100. సో 2100 అవ్వాలి కదా. బట్ 2100 ఈజ్ ఎ రాంగ్ ఆన్సర్. 2100 ఈజ్ నాట్ ఎ లీప్ ఇయర్. If the question is what is the next leap year of 2096 +4 100, 2100 is not the answer. ఎందుకు? రీజన్ ఏంటి చూద్దాం. లీప్ 4 yearsకి ఒకసారి వస్తుందా? 400 yearsకి ఒకసారి కూడా వస్తుందా తెలియాలి. తెలియకపోతే 2100 ఆన్సర్ పెట్టి కాలు రగరేస్తాం, చించేసాను ఎగ్జామ్ అనుకుంటాం. బట్ అది మిస్టేక్. వాడు కూడా ఫస్ట్ ఆప్షన్లోనే ఇస్తాడు 2100. సరే, మరి సెంచురీ ఇయర్స్ ఉంటాయి కదా, లైక్ 2000, 2100, 1900 ఇలాంటి సెంచురీ ఇయర్స్లో స్టార్ట్ డే ఏంటి, ఎండ్ డే ఏంటి అనే దానిలో మనకు క్లారిటీ లేకపోతే ఎగ్జామ్లో చాలా టైం వేస్ట్ చేస్తాం. ఎందుకంటే ఆప్షన్ అంటే క్వశ్చన్లో ఎట్లా ఉంటుంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే కెన్ బి ద ఫస్ట్ డే ఆఫ్ ఏ సెంచురీ? ఒక శతాబ్దానికి మొదటి రోజుగా కింది వాళ్ళలో ఏది ఉండొచ్చు అలా అడిగిన ఓ రకం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద ఫస్ట్ డే ఆఫ్ ఏ సెంచురీ? ఒక సెంచురీకి మొదటి రోజు కానిదేది అని అడుగుతాడు. కానిదేది అని అడిగితే ఆన్సర్ చేయాలంటే అవుతున్నది ఏదో మనకు తెలియాలి కదా. మరి సెంచురీస్ పైన క్లారిటీ తెచ్చుకోవడం ఏంటా? అలా అని బై హార్ట్ చేయకూడదు. ముందే చెప్పాం, ఎన్నని బట్టి పడతారండి. బై హార్ట్ చేయకూడదు. సెకండ్స్లో వచ్చేయాలి ఆన్సర్. ఏం బట్టి పట్టకూడదు. నిద్రలో లేపడినా సెంచురీకి ఫస్ట్ డేస్ ఏమేమి రావచ్చు, సెంచురీకి లాస్ట్ డేస్ ఏమేమి రావచ్చు, ఏముంది దీనిలో మనకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. అది తెలిస్తే ఇవన్నీ ఈజీయే కదా. 20 seconds లోపు ఆన్సర్ పెట్టి హ్యాపీగా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. క్యాలెండర్సే కాదు, క్లాక్స్, బ్లడ్ రిలేషన్స్, సిలాయిజమ్స్, దేనిలోనైనా ఎక్కడ ఏది బై హార్ట్ చేయాల్సిన పని లేదు. రైట్. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకుందాం, మెగాస్టార్ బర్త్డే ఈ ఇయర్ ఫ్రైడే వచ్చిందంట. మరి మళ్ళీ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది మెగాస్టార్ బర్త్డే అంటే? మెగాస్టారే కాదు, ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా ఈ ఇయర్ వాళ్ళ బర్త్డే ఫ్రైడే వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఫ్రైడే మాత్రం రాదు. మనకు కూడా తెలుసు ఆ విషయం. మీరే ఒకసారి ఊహించుకోండి. మీ బర్త్డే ఈ ఇయర్ ఫ్రైడే అయితే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఫ్రైడే కాదు, సాటర్డే అవుతుంది, లేదా సండే కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇద్దరు 1 day or 2 days ముందుకు వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ మళ్ళీ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది? మీ ఫ్రెండ్కి మీరు అడిగారు బర్త్డే పార్టీ ఇవ్వు అని. ఈ ఇయర్ నేను అన్ఎంప్లాయీగా ఉన్నాను కదా, అసలే 2020 బాగాలేదు, నెక్స్ట్ ఇయర్
ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కాదు, మళ్ళీ నా బర్త్డే ఎప్పుడైతే సేమ్ డే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ నా బర్త్డే సండే వచ్చింది కదా, మళ్ళీ ఎప్పుడైతే సండే వస్తుందో అప్పుడు పార్టీ ఇస్తాను అన్నాను అనుకోండి, మిమ్మల్ని మోసం చేసినట్టే. మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందంటే ఆ గ్యాప్ ఎంతో మనం చెప్పలేము, అంటే తెలిస్తే కానీ ఆ గ్యాప్ ఎంతో మనం ఊహించలేము. మరి ఆ గ్యాప్ తెలుసుకోవటం ఎట్లా, నెక్స్ట్ సేమ్ డే ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, దానికి ఏమైనా బట్టి పట్టాలా? బట్టి పట్టాల్సిన అవసరం లేదు, బై హార్ట్ అనే ఛాన్సే లేదు. ఒక లాజిక్ తెలిస్తే చాలు నెక్స్ట్ సేమ్ డే ఎప్పుడు వస్తుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ని ఇలా అడగకుండా ఒక పెయిర్ గురించి చెప్తాడు. రవి అండ్ దివ్య హ్యాస్ సెలబ్రేటెడ్ దేర్ వెడ్డింగ్ యానివర్సరీ ఆన్ వెన్స్డే దిస్ ఇయర్, దెన్ వెన్ విల్ దే సెలబ్రేట్ దేర్ వెడ్డింగ్ యానివర్సరీ ఆన్ ద సేమ్ డే అండ్ ఇన్ విచ్ ఇయర్ అని అడుగుతారు, ఆర్ వెన్ విల్ దే సెలబ్రేట్ అని అడుగుతారు. అది తెలియాలి అంటే సేమ్ క్యాలెండర్స్ ఎప్పుడు వస్తాయో తెలియాలి. ఇదే క్వశ్చన్ అంటే క్యాలెండర్ సేమ్ అయితేనే కదా ఈ ఇయర్ ఫ్రైడే జరుపుకున్న వాళ్ళు మళ్ళీ తన బర్త్డేని ఫ్రైడే జరుపుకుంటారు అంటే క్యాలెండర్ సేమ్ అయినట్టు అర్థం. క్యాలెండర్ ఎప్పుడు సేమ్ అవుతుందని అడగడం వాళ్ళ ఉద్దేశం. క్వశ్చన్ ఇట్లా ఇండైరెక్ట్గా అడుగుతారనమాట. మనకు పెద్ద పారాగ్రాఫ్ లా చదివిస్తారు మన చేత. మన కంటెంట్ తెలిస్తే ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ అర్థం చేసుకుని ఓకే క్వశ్చన్ ఏంటో అర్థం అయిపోతుంది, వెంటనే లాజిక్ అప్లై చేస్తాం, ఆన్సర్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ సేమ్ క్యాలెండర్ ఇయర్స్ లాగే సేమ్ క్యాలెండర్ మంత్స్ అడుగుతారు అనమాట. అంటే విచ్ ఆఫ్ ద 2 months విల్ బి హ్యావింగ్ సేమ్ క్యాలెండర్ అనే ఆప్షన్స్ ఇస్తారు. ఈ క్రింది ఏ 2 నెలలు ఒకేలాంటి క్యాలెండర్ని కలిగి ఉంటాయి? ఒక సంవత్సరంలో కొన్ని నెలలు ఒకేలాంటి క్యాలెండర్తో ఉంటాయి. ఒకేలాంటి క్యాలెండర్ అంటే ఏంటి? ఫస్ట్ డే ఎలా ఉంటుందో ఇక్కడ ఫస్ట్ డే ఆ నెలలో ఫస్ట్ డే, ఇక్కడ సండే అయితే అక్కడ సండే, ఇక్కడ సెకండ్ మండే అయితే అక్కడ మండే, అలా ఇక్కడ 28 days ఉంటే 28, 29 ఉంటే 29, 30 ఉంటే 30. ఇక్కడ ఉన్న అన్ని డేసు ఇక్కడ ఉన్న అన్ని డేసు ఒకేలా ఉంటాయి. దాన్నే సేమ్ క్యాలెండర్ మంత్ అంటాం. మరి అది తెలిస్తే కదా ఎగ్జామ్లో 5 seconds లోపల మనం ఆన్సర్ చేయగలుగుతాం. మనకు ముందే తెలుసు అనుకోండి విచ్ ఆఫ్ ద 2 months విల్ బి హ్యావింగ్ సేమ్ క్యాలెండర్, అది లీపా నాన్ లీపా చూసుకుంటాం, ఆన్సర్కి వెళ్ళిపోతాం. ఇది ముందుగా తెలుసుకుని ఉంటే ముందు రెసిపీకి అవసరమైనటువంటి రెడీ చేసి పెట్టుకుని ఫాస్ట్గా కుకింగ్ చేసినట్టుగా రెడీ చేసి పెట్టుకుంటాం. ఎగ్జామ్లో తక్కువ టైంలో ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ స్టార్ట్ ఆర్ ఎండ్ డేస్ ఆఫ్ ఏ ఇయర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ఇయర్ మండేతో స్టార్ట్ అయితే ఏ డేతో ఎండ్ అవుతుంది అంటాడు. మనం అసలు ఎండ్ అవ్వడం గురించి ఎప్పుడు ఆలోచించాం. స్టార్టింగ్ డే అనుకుంటే అక్కడ నుంచి కౌంట్ చేయడం మనకు తెలుసు. మరి ఎండ్ డే ఏంటి అని అడుగుతాడు. స్టార్ట్ డే మండే అయితే ఎండ్ డే ఏమవుతుంది? స్టార్ట్ డే వెన్స్డే అయితే ఎండ్ డే ఏమవుతుంది అంటే దానికి 365 ఉన్నాయా 366 ఉన్నాయా చూసుకొని వాటిలో వీక్స్ క్యాన్సిల్ చేస్తే మనకు మిగులుతుంది. కానీ ఇదంతా మన ఎగ్జామ్లో చేయకూడదు, ముందు రెడీ చేసి పెట్టుకుంటే అక్కడ ఆన్సర్ ఈజీ అయిపోతుంది. అట్లా స్టార్ట్ డే ఎండ్ డే పైన క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఒక ఇయర్ వెన్స్డేతో స్టార్ట్ అయితే టోటల్గా ఎన్ని వెన్స్డేస్ వస్తాయని అడుగుతాడు, ఎన్ని థర్స్డేస్ వస్తాయని అడుగుతాడు. అంటే స్టార్ట్ డేని బట్టి ఎండ్ డేని బట్టి ఆ ఇయర్లో ఎన్ని అంటే ఏ డే ఎన్నిసార్లు వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది లీపా నాన్ లీపా అని బట్టి కూడా ఆన్సర్ మారిపోతుంది. సో స్టార్ట్ అండ్ ఎండ్ డేస్ ఆఫ్ ఇయర్ తెలియాలి. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ క్వశ్చన్స్కి దేనికి ఆన్సర్ కావాలన్నా మన క్యాలెండర్స్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ తెలియాలి. అదేంటి అంటే అవర్ క్యాలెండర్ హ్యాస్ స్టార్టెడ్ విత్ మండే. మన క్యాలెండరు సోమవారంతో మొదలైంది. ఈ విషయం మనకు తెలిస్తే ఏ షార్ట్ కట్ అవసరం లేదు, ఏ ట్రిక్ అవసరం లేదు, దేన్ని బట్టి పట్టాల్సిన పని లేదు, ఏ కోడ్ అవసరం లేదు. షార్ట్ కట్ అవసరం లేదంటే నా ఉద్దేశంలో షార్ట్ కట్ ఉండదని కాదు, కోడ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వితౌట్ కోడ్ అన్నిటికీ ఒకటే ఆన్సర్, అన్ని క్వశ్చన్స్కి ఒకటే సమాధానం. మన క్యాలెండర్ మండేతో స్టార్ట్ అయింది, ఇది తెలిస్తే చాలు. సోమవారంతో మొదలైన మన క్యాలెండర్కి ఇక ఆ పైన వీళ్ళు ఏ క్వశ్చన్ అయినా అడగనియండి. అంటే చూద్దాం. 2 September 2009 ఏంటి అని అడిగితే మండేతో మొదలయ్యాం కదా. ఫస్ట్ మొదలైన మనం 2008 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 2009 అనే ఇయర్లో 8 months కంప్లీట్ చేసుకొని 9th monthకి వచ్చి సెకండ్ డే దగ్గర ఆగాం. అంటే ఇంతవరకు ఉన్న డేస్ని కౌంట్ చేస్తే చాలు. డేస్ని కౌంట్ చేయాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది మనకి. ఈ కౌంట్ చేసుకుంటూ వస్తే డేస్ని స్మార్ట్ వేలో లెక్కిస్తాం. ఫస్ట్ వీక్స్గా కట్ చేస్తాం, నెక్స్ట్ మంత్స్గా కట్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్స్గా కట్ చేస్తాం, నెక్స్ట్ 100 yearsగా కట్ చేసి 2009 September 2కి వచ్చేస్తాం, ఆన్సర్ వచ్చేస్తుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సోమవారం అయితే 7 days తర్వాత ఏమొస్తుంది? అగైన్ మండే. 14 days తర్వాత మండే. 15th డే ఏమవుతుంది అంటే ట్యూస్డే. అంటే 14 వరకు మండే వచ్చేసింది కాబట్టి మళ్ళీ 15th ట్యూస్డే. ఇట్లా 7 డేస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఇక్కడికి వస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దీనికి ఎందుకంటే కోడ్స్ నాకు అర్థం కాదు. మంత్కో కోడు, ఇయర్కో కోడు, లీప్ ఇయర్ అయితే ఒక కోడు, ఎందుకు ఈ కోడ్స్ అన్ని? అలాగే లీప్ ఇయర్ 4 yearsకి ఒకసారి వస్తుందా, 400 yearsకి ఒకసారి కూడా వస్తుందా? ఆ పాయింట్ మనకు తెలిస్తే కదా ఎగ్జామ్లో మిస్టేక్ లేకుండా చేయగలుగుతాం. ఇలా
మన క్యాలెండర్ మండేతో స్టార్ట్ అయిందనే విషయాన్ని తెలుసుకొని అక్కడి నుంచి అన్నిటికీ ఆన్సర్ చేసేయచ్చు. రైట్, లీప్ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేద్దాం. 2016 లీప్ ఇయర్ అయితే నెక్స్ట్ లీప్ ఇయర్ ఏంటి అంటారు. లీప్ ఇయర్ 4 years ఒకసారి వస్తుందనే కాన్సెప్ట్ మనకు తెలుసు. సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే 4 years ఒకసారి వస్తుంది కాబట్టి. చాలా మంచి సాంగ్ కూడా ఉంటుంది, హ్యాపీ హ్యాపీ బర్త్డేలు అంటూ, ఎందుకంటే 4 years ఒకసారి వస్తుంది. ఎందుకు 4 years ఒకసారి వచ్చిందంటే అది లీప్ ఇయర్, ఆయన పుట్టిన సంవత్సరం లీప్ ఇయర్. సో 29th Februaryన ఎవరైనా పుడితే 2016 అంటే ఒక లీప్ ఇయర్ ఎగ్జాంపుల్గా. 29th Februaryన ఎవరైనా పుడితే మళ్ళీ 29th February అనేది 2017లో రాదు, 18లో రాదు, 19లో రాదు, 2020లో వస్తుంది, ఎందుకంటే 4 years ఒకసారి వస్తుంది కాబట్టి. రైట్, మరి 2016 + 4 years 2020 ఈజ్ ద లీప్ ఇయర్. అంటే లీప్ ఇయర్ 4 years ఒకసారి వస్తుంది. అంటే ఒక ఇయర్ లీప్ ఇయరా కాదా తెలియాలంటే 4తో డివిజిబుల్ అయి ఉండాలన్నమాట ఆ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 1984 లీప్ ఇయరా కాదా తెలియాలంటే ఆ నెంబర్ 4తో డివిజిబులా కాదా చూద్దాం. వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఫర్ 4? 4కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే మొత్తం నెంబర్ని చెక్ చేయాల్సిన పని లేదు, టైం వేస్ట్. లాస్ట్ 2 digits జీరోస్ అయినా, లాస్ట్ 2 digits 4తో డివిజిబుల్ అయినా ఆ మొత్తం నెంబర్ 4తో డివిజిబుల్ అయినట్టే. ఇక్కడ లాస్ట్ 2 digits 8 and 4, 4 2s are 8, 4 1s are 4, divisible with 4. So this is a leap year because leap year repeats for 4 years. So a number which is divisible with 4 is a leap year. Right, అంటే 2016 + 4 years 2020, then 24, then 28 like that. మరి ఇదే లాజిక్ అప్లై చేస్తే 2096 తర్వాత లీప్ ఇయర్ ఏం రావాలి? 2096 + 4 years, 96 + 4 100 కాబట్టి 2100 మస్ట్ బి ఏ లీప్ ఇయర్. కానీ కాదు, ఆన్సర్ రాంగ్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందో తెలుసా? ఇంకో 4 years తర్వాత కానీ లీప్ ఇయర్ రావట్లేదు, 2104 వస్తుంది ఆన్సర్. ఎందుకు అనే లాజిక్ ఇప్పుడు చూద్దాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లీప్ ఇయర్ 4 years ఒకసారే కాదు 400 years ఒకసారి కూడా వస్తుంది. ఎందుకు, దాని వెనుకున్న కథ ఏంటో ఇప్పుడు చూస్తున్నాం. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నార్మల్గా ఒక ఇయర్ అంటే ఎన్ని డేస్ ఉంటాయి? ఏ ఇయర్ కన్సిస్ట్స్ ఆఫ్ 365 days అని సింపుల్గా చెప్పి వదిలేస్తున్నాం మనం. కానీ ఒక ఇయర్ అంటే 365 days కాదు, అంతకంటే కొంచెం ఎక్కువ. ఎంత అంటే 365 daysతో పాటుగా 5 hours 48 minutes 48 seconds ఉంటాయి. ఇదంతా చెప్పడం మనకి ఇష్టం లేక సింపుల్గా మన వాళ్ళు మనకు చిన్నప్పుడు ఏం చెప్పారంటే 365 days and 1/4 of the day ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్పారు. 365 and 1/4 of the day. 1/4 of the day అంటే ఏమనుకుంటాం మనం? నార్మల్గా 6 hours ఎక్కువ ఉంటుంది అనుకుంటాం. ఇట్లా ఏం చేసాం? ఫర్ ఎగ్జాంపుల్ 2017 అనే ఇయర్ లీప్ ఇయర్ కాదు అంటే 365 daysతో పాటుగా ఇక్కడ ఒక 6 hours ఎక్స్ట్రా ఉంటాయని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే మనకు చిన్నప్పుడు 365 and 1/4 of the day ఎక్స్ట్రా ఉంటుందని చెప్పారు కాబట్టి. సో 17లో 18లో కూడా అంతే, 19లో కూడా అంతే, 20కి వచ్చేసరికి ఏం చేస్తామంటే 365 daysతో పాటు ఇక్కడ ఈ 6 hours ఉంటాయి కదా, ఈ 4 yearsలో 4 6 hours, ఇక్కడో 6 ఇక్కడో 6 ఇక్కడో 6, మొత్తం ఈ 4 6s కలిపి 24 hours కాబట్టి 24 hours అంటే 1 complete day కాబట్టి ఇక్కడ ఆ డేని యాడ్ చేసుకుంటాం. ఈ 4 6s 24 hours 1 డేగా యాడ్ అయ్యి 365కి ఇంకొక డే యాడ్ చేసుకుని 366th డేగా చెప్పుకుంటూ దీన్ని లీప్ ఇయర్గా పిలుస్తున్నాం. 366th డే ఏంటి అంటే 29th February. జనరల్గా ఫిబ్రవరిలో 28 days ఉంటాయి, ఇక్కడ 29th February తీసుకుంటున్నాం. ఇది లెక్క. అంతా సరిపోయింది కదా సార్, ఎందుకు మరి ఇదంతా చెప్పారంటే ఇక్కడే ఉంది ఒక చిన్న మిస్టేక్. యాక్చువల్గా మన దగ్గర ఉన్నవి 5 hours 48 minutes 48 seconds అంటే 49 minutes అప్రాక్సిమేట్గా తీసుకుందాం. పోనీ మన దగ్గర 5 hours 49 minutes ఉంటే మనం మాత్రం 6 hours అని చెప్పి ధైర్యంగా తీసుకుని వెళ్ళిపోతున్నాం. ఉన్నవేమో 5 hours 49 minutes, తీసుకుంటున్నవేమో 6 hours. అంటే లేని కౌంట్ ఎక్స్ట్రాగా చూపించి తీసుకుంటున్నాం, ఎక్కడో దగ్గర ఖచ్చితంగా దొరికిపోతాం. ఎందుకు? మన దగ్గర 5 hours 49 minutes ఉన్నాయి, 11 minutes ఎక్స్ట్రాగా కలిపేసుకుని 6 hours అని చెప్పి వెళ్ళిపోతున్నాం ఈజీగా ఉండటం కోసం. కానీ ఏవో 11 minutes లేవు మన దగ్గర, 5 hours 49 minutes ఉన్నాయి మన దగ్గర.
మరి ఎక్స్ట్రాగా తీసుకుంటున్నామంటే ఫాల్స్ కౌంట్ చేస్తున్నాం. 11 మినిట్స్ చొప్పున ఎక్స్ట్రాగా కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మరి కరెక్ట్ చేయాలంటే ఎక్కడో దగ్గర మనం తీసుకున్న ఈ మొత్తాన్ని అంతటిని తీసేయాలి కదా, వెనక్కి తీసేస్తేనే కదా మనం కరెక్ట్గా లెక్కిస్తున్నట్టు. మరి ఎక్కడ తీస్తామంటే క్యాలిక్యులేషన్ కన్వీనియన్స్ కోసం 100 ఇయర్స్కి ఒకసారి తగ్గించేస్తాం అన్నమాట. అంటే ప్రతి 100 ఇయర్స్కి ఇయర్కి 11 మినిట్స్ చొప్పున మనం ఎక్స్ట్రా తీసుకుంటున్నాం కదా, ఆ 11 మినిట్స్ని డిడక్ట్ చేద్దాం. 100 ఇయర్స్ ఇంటూ 11 మినిట్స్ ఈచ్ ఇయర్ 1100 మినిట్స్. 1100 మినిట్స్ని అవర్స్లోకి మారిస్తే బై 60 చేద్దాం, నెంబర్ ఆఫ్ అవర్స్లోకి మార్చేద్దాం. 1100 మినిట్స్ని మారిస్తే ఏమవుతుంది చూడండి, 6 1s are 6, రిమైనింగ్ 8 and half. సో 18.5 hours వస్తున్నాయి అనమాట. అంటే ప్రతి 100 ఇయర్స్కి ఓసారి 100 అనేది కౌంట్ ఈజీగా ఉంటుంది కదా, క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది, ఒక శతాబ్దం కంప్లీట్ అవుతుంది. అంటే ప్రతి సెంచరీకి ఓసారి మనం 18.5 hours ఎక్స్ట్రాగా కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఆ కౌంట్ని డిడక్ట్ చేసేస్తాం. డిడక్ట్ చేస్తే 18.5 hours అంటే చూడండి 24 hours కదా ఒక డే అంటే, 18.5 అంటే ఆల్మోస్ట్ ఒక డేకి క్లోజ్గా ఉందన్నమాట. అంటే 18.5 hours తీయటం అంటే ఆల్మోస్ట్ ఒక డేని డిడక్ట్ చేసేయటమే. అందుకే 100th ఇయర్లో ఒక డేని డిడక్ట్ చేస్తాం. డిడక్ట్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే చూడండి, ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి లీప్ ఇయర్ రావాలి కదా. మరి ఆ లెక్కను చూసుకుంటే 1 2 3 and 4th ఇయర్ లీప్ ఇయర్గా తీసుకుంటాం. ఇదిగోండి లెక్క ఇక్కడ ఉంది, 365 days and 1/4 1/4 1/4 1/4 4 1/4 కలిపి ఒక ఎక్స్ట్రా డేగా 4th ఇయర్ లీప్ ఇయర్. 4th ఇయర్ లీప్ ఇయర్ అయితే 8th ఇయర్ లీప్ ఇయర్, 12th ఇయర్ లీప్ ఇయర్, 16 and so on, 88 92 96 100 ప్రతి 4 ఇయర్స్ని యాడ్ చేస్తే. కానీ 100th ఇయర్లో మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ట్రాగా కౌంట్ చేస్తున్న ఫాల్స్ కౌంట్ని డిడక్ట్ చేసి ఒక డేని తగ్గిస్తున్నాం. ఒక డేని తగ్గించడం అంటే 29th February అనే కౌంట్ని తగ్గించేస్తాం. అలా తగ్గించేస్తే 100th ఇయర్ ఏం కాదు, లీప్ ఇయర్ కాదు. దట్ ఈస్ ద రీజన్ వై సెంచరీ ఇయర్స్కి లీప్ ఇయర్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అందరితో పాటుగా క్యాలిక్యులేట్ చేసినట్టు 4 ఇయర్స్ యాడ్ చేసేసి క్యాలిక్యులేట్ చేసేస్తామంటే కుదరదు. ఎందుకంటే 100th ఇయర్లో ఒక డేని తగ్గించడం వల్ల ఇక్కడ కూడా అగైన్ మళ్ళీ ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది అనమాట. ఏంటి అంటే మనం డిడక్ట్ చేస్తున్నది 18.5 hours, డిడక్ట్ చేయాల్సింది 18.5 hours, కానీ మనం క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడం కోసం 1 డేని డిడక్ట్ చేసినట్టుగా చూపిస్తాం. కానీ 18.5 hours డిడక్ట్ చేస్తాం. అంటే 5.5 hours మనకు మిగులుతుంది అనమాట ఇక్కడ. మరి మిగిలే 5.5 hoursని ఎక్కడో దగ్గర కలుపుకోవాలి కదా, మనకు ఉంది కదా, మనకి ఛాన్స్ ఉంది, అంటే మనం కలపాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ 5.5 hours మిగిలితే చూడండి ఇక్కడ 100th ఇయర్ లీప్ ఇయర్ కాదు అని మనం తెలుసుకున్నాం. మరి 200th అవుతుందా, కాదు. 300th అవుతుందా, కాదు. ఎందుకు, 100th ఇయర్కి ఒకసారి మనం ఒక డేని తగ్గిస్తాం. మరి 400th లీప్ ఇయర్ అవుతుందా అంటే సమాధానం ఎస్ అని వస్తుంది. ఎందుకో తెలుసా, మీకు చెప్పాను, ఒక్కొక్క ఇయర్కి మన దగ్గర 5.5 hours మిగిలిపోతున్నాయి. 18.5 తీయాలి, 1 డేని తీసేస్తున్నాం కాబట్టి మిగిలిపోయిన 5.5ని లెక్కను సరిచేద్దాం. మిగిలిపోయిన 5.5ని ఇక్కడ కలిపేసుకుంటే 100th ఇయర్లో మిగిలిన, 200thలో మిగిలిన, 300thలో మిగిలిన, 400thతో మిగిలిన 5.5ని కలుపుకుంటే 4 5.5 22 hours వస్తున్నాయి. అంటే అప్రాక్సిమేట్గా 1 డే మనకు వస్తుంది, మిగులుతుంది. మరి ఆ 1 డేని ఏం చేద్దాం, ఇక్కడ కలుపుకుందాం. కలుపుకుంటే ఏమవుతుంది, 1 డేని తీయటం వల్లే కదా, 29th Februaryని తీసేయటం వల్లే కదా ఇది లీప్ ఇయర్ కాలేదు. మరి అదే డేని కలుపుకుంటే ఇది మళ్ళీ లీప్ ఇయర్ అయిపోతుంది కదా. సో ఇక్కడ 29th Februaryని యాడ్ చేసేసుకుంటాం, లీప్ ఇయర్గా ప్రకటిస్తాం. అయితే ఇంత క్లమ్జీ అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ మీకు తెలియాలి కాబట్టి ఇదంతా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే నార్మల్గా లీప్ ఇయర్ 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. సెంచురీస్ కేసులో అయితే 400 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఇక్కడ జీరోస్ లేకపోతే 4 ఇయర్స్కి ఒకసారి, జీరోస్ ఉంటే 400 ఇయర్స్కి ఒకసారి, అంతే సింపుల్. ఈ స్టేట్మెంట్ ఫైనల్గా మీరు నోట్స్ రాసుకుంటారు అనమాట. ఇదంతా బ్యాక్గ్రౌండ్ స్టోరీ, ఏం జరిగిందో నాకు తెలియాలి అనే తత్వం మనలో ఉంటుంది కాబట్టి అది తెలుసుకుని గుర్తుపెట్టుకునేటప్పుడు సింపుల్. ఏంటి ఫైనల్ కన్క్లూజన్ ఏంటి, నార్మల్లీ లీప్ ఇయర్ రిపీట్స్ ఫర్ 4 years, బట్ ఇన్ కేస్ ఆఫ్ సెంచురీస్ లీప్ ఇయర్ రిపీట్స్ ఫర్ 400 years. నార్మల్గా అయితే 4 ఇయర్స్కి వస్తారు, ప్రతిదీ వచ్చేది అంతా లీప్ ఇయరే. అదే సెంచురీస్ కేసులో అయితే, శతాబ్ద సంవత్సరాల్లో అయితే
400 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. మరి నార్మల్గా 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఒక నెంబర్ 4తో డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్గా చెప్పుకున్నాం. మరి సెంచరీస్ కేసులో 400 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి అప్పుడు ఆ ఇయర్ లీప్ ఇయర్ కావాలి అంటే 400తో డివైడ్ చేయాలి కదా. లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. నార్మల్గా అయితే 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఒక ఇయర్ లీప్ ఇయరా కాదో చెప్పాలంటే 4తో డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2020 లీప్ ఇయరా కాదా తెలియాలంటే 4తో డివిజిబులా కాదో చూసుకుంటాం. Last 2 digits 20 or 20 is divisible with 4, so it is a leap year. 1984 leap year కాదా? Last 2 digits divisible with 4, so leap year. ఇలా ర్యాండమ్గా ఏ ఇయర్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2044 లీపా కాదా? 4తో డివిజిబుల్, సో లీప్ ఇయర్. అంటే నార్మల్లీ లీప్ ఇయర్ రిపీట్స్ ఫర్ 4 years. సో ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ ఇయర్స్ వీ కెన్ గో విత్ divisibility with 4 డివిజిబిలిటీతో వెళ్ళిపోవచ్చు. సెంచరీస్లో ఏంటి? సింపుల్, 400తో డివైడ్ అవ్వాలి. మరి 2096 తర్వాత, ఇదిగోండి ఇదే క్వశ్చన్కి మళ్ళీ వద్దాం. 2096 తర్వాత 4 years యాడ్ చేసుకుంటే 2100 వచ్చింది కదా. 2100ని ఎందుకు మనం లీప్ ఇయర్గా ఒప్పుకోలేదు? రీజన్ మీకు తెలుసు ఇప్పుడు. ఎందుకంటే ఇది ఒక సెంచురీ ఇయర్ లేదా శతాబ్దపు సంవత్సరం. సెంచురీ ఇయర్స్లో లీపా కాదా అని చూడాలంటే 4తో డివిజిబిలిటీ కాదు, 400తో డివిజిబిలిటీ. ఎందుకంటే సెంచరీస్లో లీప్స్ అనేవి ప్రతి 400 ఇయర్స్కి ఒకసారి వస్తాయి కాబట్టి. రైట్, మరి 400తో డివిజిబులా? కాదు. మరి అలాంటప్పుడు ఏం చేస్తాం? 2100 కాలేదు కాబట్టి మళ్ళీ ఇంకో 4 years అలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. నెక్స్ట్ 4 yearsలో కల్లా ఆడ్ డేస్ అంటే డే పెరిగి మనకు 2104లో లీప్ ఇయర్ వచ్చేస్తుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇది. 2096 తర్వాత 4 yearsలో సెంచరీ అడ్డుపడింది. సెంచరీస్లో 400 ఒకసారి వచ్చే సెంచరీ మాత్రమే లీప్ కాబట్టి ఆ అడ్డుపోగా ఇంకో 4 years కలుపుకుంటే 2104 ఆన్సర్. సో ఎగ్జామినేషన్లో ఇట్లానే కన్ఫ్యూజ్ చేస్తాడు అనమాట. దీని ఆన్సర్గా ఇచ్చేస్తాం మనం. ఈ పాయింట్ మనకు తెలియకపోతే, తెలిస్తే ఓకే. అలాగే చూడండి 2096 జనరల్గా 2016 29th February ఎవరైనా పుడితే వాళ్ళ బర్త్డే రావడానికి 4 years పడుతుంది. అదే 2096 29th February ఎవరైనా పుట్టారనుకోండి, వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఫస్ట్ బర్త్డే రావడానికి 8 years పడుతుంది. ఎందుకని? 4 yearsలో సెంచరీ అడ్డుపడింది. నెక్స్ట్ ఇంకో 4 years తర్వాత వస్తుంది. రైట్, మరి సెంచరీస్ ఇయర్స్లో ఏవి లీప్స్ ఏవి నాన్ లీప్స్ అంటే 400తో డివిజిబుల్ అయితే లీప్, కాకపోతే నాన్ లీప్. ఫర్ ఎగ్జాంపుల్ 2400 లీప్ ఇయరా? ఎస్. డివిజిబిలిటీ విత్ 400 చెక్ చేస్తాం. ఇట్ ఈస్ డివిజిబుల్ విత్ 400, సో ఇట్ ఈస్ ఏ లీప్ ఇయర్. What about 2300? What about 2200? 2100, 1700, 1800? వీటి పరిస్థితి ఏంటి? డివిజిబిలిటీ విత్ 400 చెక్ చేయటమే. 400తో డివిజిబిలిటీ చెక్ చేస్తే జీరోస్ క్యాన్సిల్. 4తో 23 డివిజిబుల్ కాదు. డివిజిబుల్ 22 4తో డివిజిబుల్ కాదు 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 కాదు. సో 400తో డివిజిబుల్ అయితేనే లీప్ ఇయర్స్, అదర్వైజ్ నాన్ లీప్ ఇయర్స్. సో రైట్ ఫ్రెండ్స్, 1600 లీప్ ఇయరా? ఎస్, బికాస్ ఇట్ ఈస్ డివిజిబుల్ విత్ 400. సో ఇలా లీప్ అనేది డిసైడ్ చేయడానికి 2 factors ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఏంటండి? నార్మల్లీ లీప్ ఇయర్ రిపీట్స్ ఫర్ 4 years, సో 4తో డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్. ఇన్ కేస్ ఆఫ్ సెంచురీస్ leap year repeats for 400 years. In that case, the given number must be divisible with 400 to become a leap year. ఇది ఇలా క్యాలెండర్స్ కాన్సెప్ట్. ఇప్పుడు కాన్సెప్ట్ తెలుసుకోవడానికి మనకు టైం పట్టింది. ఇట్లా డేలో అంటే ఒక ఇయర్లో 365 days ఉండవు, ఎక్స్ట్రా ఉంటాయి. ఆ ఎక్స్ట్రాని మనం 6 hours అనుకొని పొరపాటున 4 6 24 అని 4 yearsకి ఒకసారి లీప్ ఇయర్ తీసుకుంటున్నాం. కానీ ఉండదు మాత్రం 5 hours and 49 minutes, 11 minutes ఎక్స్ట్రా కౌంట్ చేస్తున్నాం. ఈ ఎక్స్ట్రా కౌంట్ని 100 yearsకి ఒకసారి తగ్గించడం వల్ల 100th year నాన్ లీప్ ఇయర్గా మారిపోతుంది. ఈ ఫ్యాక్ట్స్ అన్ని తెలుసుకోవడానికి టైం పట్టింది. తెలుసుకున్న తర్వాత ఫైనల్ కన్క్లూజన్ ఒకటే తీసుకొచ్చాం. ఏంటో చెప్పండి? లీప్ ఇయర్ రిపీట్స్ ఫర్ 4 years. ఇన్ కేస్ ఆఫ్ సెంచురీస్ లీప్ ఇయర్ రిపీట్స్ ఫర్ 400 years. నార్మలీ 4 years. ఇన్ కేస్ ఆఫ్ సెంచురీస్ 400 years. అయిపోయింది. ఇది తెలిస్తే ఇంకెప్పుడైనా మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ని రాంగ్ ఆన్సర్ చేసే ఛాన్స్ ఉందా? ఆబ్వియస్గా ఉండదు. అలానే క్యాలెండర్స్కి సంబంధించిన మిగతా కాన్సెప్ట్స్ అన్నీ కూడా తెలుసుకోవటంలో టైం పడుతుంది, చేయటంలో కాదు. చేయటంలో మీరు సెకండ్స్ ఆఫ్ టైంలో చేసేస్తారు ఎగ్జామ్లో. ఇలాంటి ట్రిక్స్ని మనం నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాసెస్లో చూద్దాం. ఐరైజ్ ఆన్లైన్ క్లాసెస్ కోసం ఇక్కడ డిస్క్రిప్షన్లో ఐరైజ్ యాప్ లింక్ ఇస్తాం.
ఆ లింక్ పై క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. యాప్లో కోర్స్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. CGL Tier 1, అలాగే అడ్వాన్స్డ్ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, ప్రతి దానికి సంబంధించిన ప్యాకేజెస్ అండ్ కోర్స్ డీటెయిల్స్ ఉన్నాయి. వాటిలో మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఆల్ ది బెస్ట్.